హాయ్ ఫ్రెండ్స్. ఇది ఇది ఇండికేటర్ ఒక ఇండికేటర్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంబర్ అనే స్టాక్ మీద M1 మినిట్ చార్ట్లో ఇండికేటర్ ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు విన్ ఎన్నైనాయి, లాస్ ఎన్నైనాయి అనేది ప్రతి ఒక్క డేలో చూపిస్తూ యాక్యురసీ అనేది చెక్ చేద్దాము. అంబర్ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. యాక్చువల్గా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాము. ఏప్రిల్ 1వ తారీఖు యాక్చువల్గా ఏంటంటే ఇది డేటా అనేది సుమారుగా 1 గంట నుంచి అవైలబిలిటీ ఉంది. ఏప్రిల్ 1లో అక్కడి నుంచి మనం చూస్తే ఏంటంటే ఆ రోజు విన్ అనేది 3 విన్ అయినాయి, లాస్ అనేది 0. మీరు చూసుకోవచ్చు. ఇది ఒకటి కింద ఇండికేటర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. ఇది ఒక సిగ్నల్ వచ్చింది మనకి. అంటే ఏంటంటే టార్గెట్ వచ్చేసరికి 25 పాయింట్లు, స్టార్ ప్లస్ అనేది 25 పాయింట్స్. టార్గెట్ 25 పాయింట్స్, ఎస్ఎల్ వచ్చేసరికి 25 పాయింట్స్ అనేది మనం అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, టార్గెట్ అచీవ్ అయింది. మీరు చూసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేనేం చేశానంటే మామూలుగా ఒక లైన్ అనేది కింద యారోస్ వస్తున్నాయి, పైన అనేది జస్ట్ ఒక లైన్ డ్రా చేయటం జరిగింది, రెడ్ లైన్ డ్రా చేయటం జరిగింది. సో ఏంటంటే ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ వచ్చింది, టార్గెట్ అచీవ్ అయింది. జస్ట్ 25 పాయింట్స్ స్టార్ ప్లస్, 25 పాయింట్స్ టార్గెట్. రెండోది వచ్చింది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, టార్గెట్ అచీవ్ అయింది. మూడోది టార్గెట్ అచీవ్ అయింది. అంటే ఏంటంటే ఆ రోజు 3 ఎంట్రీస్ వచ్చినాయి, 3 విన్ అయినాయి. ఇక్కడ స్పెసిఫిక్గా దాన్ని మెన్షన్ చేయటం జరిగింది, విన్ 3 అనమాట. ఏప్రిల్ 1 రోజు. నెక్స్ట్ వచ్చేసరికి ఏప్రిల్ 22 అనేది మనకి సిగ్నల్ ఇక్కడ వచ్చింది, ఈ క్యాండిల్లో వచ్చింది. మనకేంటంటే స్టార్ ప్లస్ వచ్చేసరికి 25 పాయింట్స్, టార్గెట్ వచ్చేసరికి 25 పాయింట్స్, టార్గెట్ అచీవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. నేను ఇక్కడ క్లియర్గా టిక్ మార్క్తో మెన్షన్ చేస్తున్నాను, అవి మీరు చూసుకోవచ్చు. ఒకటి టార్గెట్ అచీవ్ అయింది, రెండోది వచ్చేసరికి ఫెయిల్ అయింది. ఓవరాల్గా వచ్చేసరికి ఆ రోజులో ఎన్ని విన్ అయినాయి, ఎన్ని లాస్ అయినాయి అనేది లాస్ట్లో కూడా నేను చూపిస్తాను, చూసుకోండి ఒకసారి. టైం లేదు, కొద్దిగా స్పీడ్గా నేను మెన్షన్ చేస్తాను. దీంట్లో వచ్చేసరికి ఒకటి చూసుకోవచ్చు, ఈ డేలో వచ్చేసరికి మనకి ఎన్ని అయినాయి అనేది. ఇక్కడ వచ్చేసరికి ఏప్రిల్ 2వ తారీఖు విన్ 7, లాస్ 3 వచ్చినాయి అనమాట, న్యూట్రల్ ఒకటి. పోతే ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసరికి స్పీడ్గా తిప్పుతున్నాను కొంచెం, ఏంటంటే 10 మినిట్స్లో ఈ వీడియో ఫినిష్ చేయాలి. ఏప్రిల్ 6 విన్ 7, లాస్ 1. మీరు చూసుకోండి, చిన్నగా తిప్పుతున్నాను నేను. ఏప్రిల్ 7 విన్ 7, లాస్ 1. ఆల్రెడీ మనకి సిగ్నల్స్ ఉన్నాయి, టిక్ మార్క్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు మీరు. ఏప్రిల్ 8 విన్ 7, లాస్ ఏం రాలేదు. తర్వాత ఈ మరి చూసుకోవచ్చు. ఏప్రిల్ అంటే మధ్యలో డేటా అనేది మిస్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇది మిస్ అవటం వల్ల ఏప్రిల్ 29 నుంచి మనం స్టార్ట్ చేసాము. ఆ రోజు విన్ 3 వచ్చినాయి, లాస్ 0 వచ్చింది. తర్వాత ఏప్రిల్ 30లో మనకి విన్ 5, లాస్ 1 వచ్చింది, చూసుకో. మే 4 వచ్చేసరికి మే 4 మళ్ళీ మే 4 రోజు వచ్చింది, కానీ అది డేటా అనేది ఇవ్వటం మర్చిపోయాను. నెక్స్ట్ వచ్చేసరికి మే 13
విన్ 10 వచ్చినాయి, లాస్ 2 వచ్చినాయి. చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఇంటూ మార్క్ చేసి ఉన్నాయి, ఫెయిల్ అయినాయి. టిక్ పెట్టినవి విన్ అయినాయి అనమాట. మే 5 విన్ 4, లాస్ 5 వచ్చినాయి. ఈ రోజు మటుకి డేలో ఫస్ట్ టైము లాసెస్ ఎక్కువ వచ్చినాయి. మే 6 విన్ 6, లాస్ 0. మే 7 విన్ 11, లాస్ వచ్చేసరికి 3. మే 8 విన్ 6, లాస్ 4. మే 11 విన్ 5, లాస్ 6. ఇక్కడ కూడా ఒక రోజు లాస్ వచ్చింది. మే 12 విన్ 11, లాస్ 1. మీరు చూసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1 లాస్ వచ్చింది. మే 13 విన్ 6, లాస్ 4. మే 14 విన్ 7, లాస్ 1. మే 15 విన్ 6, లాస్ 0. మే 18 విన్ 7, లాస్ 3. మే 19 విన్ 11, లాస్ 1. మే 10 విన్ 10, లాస్ 4. మే 21 విన్ 9, లాస్ 2. మే 22 విన్ 8, లాస్ 2. చూద్దాం, ఇది ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దాము. మనకు వచ్చేసరికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మార్కెట్. ఇది ఈ సిగ్నల్ అనేది ప్రీవియస్ డేది, అందుకని ఇది క్యాల్కులేట్ చేయలేదు. 1, 1, 2 ఇది పోయింది. మూడోది 4, 3, 4 ఇది పోయింది. 5, 6, 7, 8. అందుకని విన్ అనేది 8 రాశాను, లాస్ అనేది 2 చూపించాను. ఇది ఇండికేటర్ బాగానే ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఎంత యాక్యురసీగా ఉండేది బెటర్. అంబర్ స్టాక్ మీద నేను టెస్ట్ చేయటం జరిగింది. ఇది ఎవరికన్నా కావాలి అంటే యాక్చువల్గా ఏంటంటే నా నెంబర్ ఎయిట్ 0089303994 నా నెంబరు, వాట్సాప్ నెంబరు. దానికి కాంటాక్ట్ అవ్వండి. వెరీ గుడ్. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.